హాయ్ అండి. ఈరోజైతే నేను ఎండు చేప కోడిగుడ్డు కర్రీ అయితే ఎలా చేయాలో చూపిస్తున్నాననమాట. ఇదైతే ఆల్రెడీ చాలామంది అయితే వండడం తెలిసే ఉంటది. కానీ కొంతమంది అయితే ఎండు చేపలు కానీ, ఎండు రొయ్యలు కానీ వేసినప్పుడు ఆయిల్‌లో అయితే ఫ్రై చేయకుండా కూర మధ్యలో అయితే వేస్తున్నారండి. అలా వేయడం వల్ల పచ్చివాసన అయితే వస్తుంది. అలా తినడం కన్నా ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే బావుంటుందనమాట. ఇప్పుడైతే ముందుగా అయితే నేనైతే ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో ఎగ్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కకు తీసేస్తున్నాను. ఇక్కడ నేనైతే లైట్‌గా వేయించుకున్నాను అంతే అండి. ఇప్పుడైతే క్లీన్ చేసి పెట్టుకుని ఎండు చేపలు కూడా ఆయిల్ వేసి వేయించేయాలన్నమాట. ఇలా వేయడం వల్ల నీసు వాసన అంతా పోతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఎండు చేపలు కూడా ఉంచేసి అందులో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే వేసి సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి ఉల్లిపాయలు. ఇక్కడ మేమైతే 8 మెంబర్స్ కాబట్టి కొంచెం ఆనియన్స్ అవి ఎక్కువే పడతాయన్నమాట. కర్రీ ఎక్కువ కావాలి కాబట్టి ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని నీట్గా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ బాగా ఆయిల్లో మగ్గేంత వరకు వేయించుకుంటే కూర టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఈ విధంగా వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు సగం అయితే అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఇందులో సరిపడినంత కారం, ఏదైనా నీసి కూరల్లో అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే కారం తక్కువ ఉంటే కొంచెం స్మెల్ అది బాగోదన్నమాట. చూసారు కదా, కారం కూడా ఒకసారి ఇవన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇందులో సరిపడినంత వాటర్ అయితే వేసుకోండి. గుడ్లు ఎండు చేప పులుసు అంటారు కదా, అలా మరీ నీళ్ళై పెట్టుకుంటే కూర టేస్ట్ అయితే బాగోదన్నమాట, చప్పబడిపోయినట్టు ఉంటుంది. ఇక్కడైతే వాటర్ అయితే సరిపడినంత వేసుకుని నేనైతే ఎగ్స్ అయితే వేసేసుకున్నాను. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టి ఉడికించుకోండి. ఇందులో కొంచెం చిన్న చింతపండు పిక్క కూడా వేసుకోవాలండి. అప్పుడే కూర కొంచెం చప్పగా లేకుండా బాగుంటుందన్నమాట. ఏ పులుసు కూరలు అన్నా సరే కొద్దిగా ఒక చిటికెడు పంచదార వేసుకోవడం అయితే మర్చిపోకండి. కూర టేస్ట్ అయితే బాగుంటుంది పంచదార వేయడం వల్ల. మరీ ఎక్కువ కాదండి, ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే మూత పెట్టి కూరనైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే టేస్ట్ చూసుకుని ఏమైనా ఉప్పు అది తక్కువ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకైతే సాల్ట్ తక్కువైందనమాట, అందుకని ఇక్కడ కొంచెం అయితే యాడ్ చేసుకున్న కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పినట్టయితే వండుకొని చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.